8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను 35 సంవత్సరాల పైనుంచి నా శరీరం మీద నేను రకరకాల ఆహారాలు ప్రయోగాలుగా చేసుకుంటూ ఉంటాను. నేను ఏదైనా మీకు చెప్పాను అంటే ఆ ప్రతిదీ నేను అట్లా ఆచరణ చేసి కొన్ని రోజులు స్టడీగా చూసుకుని మరి సైంటిఫిక్గా చూసి పూర్వం రోజులు ఎట్లా ఉండే ఇవన్నీ చూసి దాన్ని మీకు తెలియచేస్తూ ఉంటాను. ఉడికినవి తింటాం రోజుకు 2 సార్లు, అట్లాగే ఒకసారి ఉడికిన ఆహారం తిని ఒకసారి న్యాచురల్ ఫుడ్ తింటాం, ఏకభుక్తం మాత్రమే చేయటం, 100% రా ఫుడ్ తిని ఉండటం, ఉప్పు నూనెలో భోజనం తిని స్టడీ చేయటం, ఇలాంటివన్నీ చేశాక అన్నిటికంటే సుఖముగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఇక ఏమి స్టడీ చేయాల్సింది లేదు. ఇక మనకి ఏది జీవితంలో బాగుంటుందో దాన్ని కొనసాగించాలి అనే ఆలోచన నాకు కలిగి నేను అప్పుడప్పుడు సంవత్సరంన్నర కూడా వండకుండా రా ఫుడ్ తిన్న సందర్భాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొక కొత్తదేదో స్టడీ చేయాలన్నప్పుడు దాన్ని బ్రేక్ చేస్తుంటా. ఇప్పుడు ఇంకా అన్ని రకాల వాటికి ఇక స్వస్తి పలికి రోజుకి 2 సార్లు తినటం అనేది 25 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నప్పటికీ ఒకసారి ఉడికిన ఆహారం తిని ఒకసారి వండకుండా ఆహారం తింటూ ఎక్కువ సంవత్సరాలు చేశాను. ఇప్పుడు రోజుకి 2 సార్లు ప్రకృతి ప్రసాదించిన విత్తనాలు, పండ్లు, వీటి మీద ఎక్కువగా ఇక శేష జీవితం సదా ఈ రా ఫుడ్నే కొనసాగించాలని ఒక నియమం పెట్టుకుని ఇప్పుడు ఆచరిస్తున్నాను. నేను ఇప్పుడు ఆచరించే 100% రా ఫుడ్, సూర్యాహారం, ప్రకృతి ప్రసాదించిన ఆహారం తినే క్రమశిక్షణ ఎట్లా ఉంటుంది, టైం టేబుల్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఉదయం పూట 10 గంటల వరకు ఒట్టి నీళ్లు తాగేసి, అంటే 1.5 లీటర్ మొదటిసారి, తెల్లవారుజాను 3:30కి లేచినప్పుడు త్రాగేసి కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి మెడిటేషన్ లాంటి ఒక గంట సేపు చేసి ఇంకొక అరగంట మంచి విషయాన్ని జీవితానికి విని అన్వయించుకునేటట్లు జ్ఞాన సముపార్జనకు సంబంధమైన మంచి విషయాలు ఒక 1/2 అవర్ విని ఒక గంట నుంచి గంటన్నర సేపు యోగా, ఎక్సర్సైజులు, సూర్య నమస్కారాలు, గుంజీళ్ళు, బస్కీలు ఇట్లాంటివన్నీ తీసి అయిన తర్వాత మళ్ళీ 2వ సారి 1.5 లీటర్ త్రాగి 7:30, 8 అట్లా 2వ సారి నీళ్లు తాగేసరికి ప్రేగులు మొత్తం క్లీన్ అయిపోయి తాగిన నీళ్ళు అటు వచ్చేస్తాయి మాకు. అంత క్లీన్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి 10 గంటల వరకు ఏ ఆహారము తీసుకోకుండా ఖాళీ కడుపు మీద ఉంచేస్తాను నేను. ఉదయం 10 లోపు నిరాహారిగా ఉంటూ ఖాళీ కడుపు మీద ఉంచితే మన బాడీలో ఆటోఫాగీ మెకానిజం ఆన్ అవుతుంది. అంటే ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ బటన్ ఆన్ అయిపోయి జబ్బులు రాకుండా రక్షించుకుంటూ ఉంటుంది. అలా పెట్టి ఉదయం పూట 10 గంటలకి ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగుతాను. డ్రాగన్ ఫ్రూట్, దానిమ్మ, కొద్దిగా యాపిల్, ఇట్లా మంచి క్వాలిటీ ఫ్రూట్స్ 2-3 కాంబినేషన్లో ఒక గ్లాసు 250-300 ml ఫ్రూట్ జ్యూస్ తాగుతాను 10 గంటలకి. అది ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు మెల్లగా సప్పరిస్తూ కొద్దిగా అట్లా తాగుతూ ఉంటాను. ఈ జ్యూస్ త్రాగిన 45 మినిట్స్ 1 అవర్ గడిచిన తరికి మంచి ఆకలేస్తుంది. పెసలు, మొలకలు కట్టినవి బాగా అంగుళన్నర మొలకలు వస్తాయి చూడండి. ఇప్పుడు ఎట్లా కనపడుతున్నాయి మొలకలు వచ్చిన పెసలు, బొబ్బర్లు, మొలకలు బాగా వచ్చిన బొబ్బర్లు, ముప్పేటకాయ, అడుగున నల్లపేడు ఉండకుండా తెల్లపేడు ఉంటే కొబ్బరి, ముప్పేట కొబ్బరి అంటారు. ఒక చెక్క కొబ్బరి ముక్కలు, 20-25 జీడిపప్పులు. ఎప్పుడన్నా జీడిపప్పులు బదులు పచ్చి వేరుశెనగ పప్పులు, పొలాన్ని పీకిన ఫ్రెష్ దొరికితే అన్ని వేరుశెనగ పప్పులు అట్లా ఒలుసుకున్నవి. ఇలాంటి 4 రకాలుగా తిని, ఇలాంటి 4 రకాలుగా తిని ఫ్రూట్స్ తినేస్తాను. ఇక సాయంకాల పూట 4 గంటలకు ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్, ఏదైనా వెరైటీ కమలా జ్యూస్, సీజనల్ జ్యూస్ అని త్రాగుతాను 4 to 4:15. ఈవినింగ్ ఇక 5:15 to 6:15 వరకు గంట సేపు నానపెట్టిన విత్తనాలు ఒక 4-5 రకాలు, బాదం పప్పులు ఒక 25-30, పిస్తా పప్పులన్నీ, గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, ఏదన్నా కొంచెం వెరైటీ విత్తనాలు ఉంటే అట్లాంటివి పెట్టుకుని, ఖర్జూరాలు ఒక 10-15 ఖర్జూర పళ్ళు అలాంటివి పెట్టుకు తిని
కాస్త అంజీరా, కిస్మిస్, ఎండు ద్రాక్ష ఇట్లాంటివి ఉంటే కొన్ని పెట్టుకుని ఇవి తినేసి ఫ్రూట్స్ తింటాను. ఇట్లా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపు 2 సార్లు తినటం అయిపోతుంది. ఈ రా ఫుడ్ని కూడా నేను బాగా ఏదైనా నమిలి తినటం బాగా అలవాటు. ఈ రా ఫుడ్ని నమిలేటప్పుడు నాకు గంటన్నర పైన పడుతున్నది. 2 పూట్ల ప్రొద్దున గంటన్నర, సాయంకాలం గంటన్నర దాకా పడుతున్నది. సాయంకాల పూట నానబెట్టిన నట్సే కాబట్టి కొంచెం గంటలు అయిపోతాయి తింటాం ఇవన్నీ నట్స్ ఫ్రూట్స్ తినడానికి. ఉదయం పూట కొబ్బరి, వేరుశెనగ పప్పులు, బొబ్బర్లు, మొలకలు ఇట్లాంటివన్నీ తినాలంటే గంటన్నర సేపు పైన పడుతున్నది, 1:30 సేపు. ఈ మధ్య ఈ రా ఫుడ్ తినేటప్పుడు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మొలకలు ఇట్లాంటివి తినేటప్పుడు లాలాజలం తక్కువ స్రవిస్తుంది. అందులో స్టిమ్యులెంట్స్ ఏమి ఉండవు కాబట్టి లాలాజలం ఉత్పత్తి సరిగా ఎక్కువ లేనప్పుడు నమలటం ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది. అందుకని ఎక్కువ సమయం పడుతున్నది. దీన్ని అధిగమించటం కోసం పరిష్కరించుకుని కొద్దిగా తక్కువ టైంలో తినగలిగితే టైం సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో హెల్దీ చట్నీస్ని నేను ఒక 3 రకాలుగా ట్రై చేసి వాటిని ఈ రా ఫుడ్తో పాటు ఉదయం 11 to 12 తినే స్ప్రౌట్స్, కొబ్బరి మొక్కలు వీటితో పాటు ఆ చట్నీస్ ఉపయోగిస్తున్నాను. మీ అందరికి కూడా ఈ టెక్నిక్ భలే ఉపయోగపడుతుంది. అక్కడ వాడే 3 రకాల చట్నీస్లో 1 పుదీనా చట్నీ, 2 కొత్తిమీర చట్నీ, 3 కరివేపాకు చట్నీ. మనం రోటి పచ్చళ్ళు అంటాం కదండి, అలాంటి రోటి పచ్చళ్ళు వీటితో తయారు చేసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు ఇట్లా పొయ్యి మీద ఇట్లా అంటే ఆ వేడికి పచ్చిదనం పోతుంది, మగ్గుతుంది. కొత్తిమీర అయినంతే, పుదీనా అయితే వెంటనే అయిపోతుంది. వాల్యూస్ పోవు. 40-50 డిగ్రీల వేడి కంటే పెద్దగా రాదు కదా అక్కడ పెట్టేసరికి. ఆ మగ్గిన దానికి జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇలాంటివి కొన్ని వేసి ఆ రోటి పచ్చడిలాగా చేసి అందులో కాస్త మామిడికాయ పొడి, కొంచెం తేనె, కొంచెం నిమ్మరసం కావాలంటే కొంచెం వేసేసి కొంచెం గట్టిగా రోటి పచ్చడిలా చేసేసుకుంటే ఇలాగే కొత్తిమీర, ఇలాగే పుదీనా, ఇలాగే కరివేపాకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇందులో పచ్చిమిరపకాయ ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల కారం ఉంది, పులుపు ఉంది. ఇవి కాంబినేషన్ ఇవ్వటం వల్ల నోట్లో మొలకలు పెట్టుకుని అంత చట్నీ పెట్టుకుంటే ఈ చట్నీ వల్ల టేస్ట్ బడ్స్ స్టిమ్యులేట్ అయ్యి నర్వస్ ద్వారా లాలాజల గ్రంథులు బాగా ఎక్కువ లాలాజలాన్ని స్రవిస్తున్నాయి. అంటే నోట్లోకి లాలాజలం బాగా వచ్చి ఈ మొలకలను కూడా చాలామందికి పచ్చి వాసన, పసర కంపు, మొలకలు తినలేకపోతున్నాను అంటారు. అలాంటి వాళ్ళకి కానీ ఎక్కువసేపు నమలటానికి సమయం బాగా ఎక్కువైపోతున్నది, కాస్త మంచిగా తినాలనుకునే వారికి ఈ చట్నీస్ నంచుకుంటూ ఈ మొలకలు, పెసలు, బొబ్బర్లు, కొబ్బరి ముక్కలు ఇట్లాంటివి మీరు తినేయండి. 50% 40% టైం తక్కువలో టేస్ట్గా అసలు ఆ పచ్చి వాసన, పచ్చి రుచి ఇబ్బంది లేకుండా కూడా మంచిగా మీరు తినడానికి భలే ఉపయోగపడుతుంది. ఈవినింగ్ కూడా నేను నట్స్ నానబెట్టుకు తినమంటాను. నానబెట్టుకుని ఒట్టిగా తినగలిగితే మంచిది. లేను అట్లా తినలేకపోతున్నానంటే వీటిని కూడా ఒక చట్నీ ఇంకో రకంగా అట్లా పెట్టుకోండి. వీటి వల్ల కరివేపాకు, కొత్తిమీర, పుదీనా విటమిన్ ఏ, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని కంటి ఆరోగ్యానికి, ఒంటి ఆరోగ్యానికి, చర్మానికి చాలా చాలా మంచిది. కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది వీటిలో, పోషకాలు ఎక్కువ వెళతాయి. అందుకని వాల్యూస్ పోకుండా నేను ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసి పోషకాలు పోకుండా రా ఫుడ్ని సులభంగా తినటం కోసం తెలుసుకుని మొదలెట్టాకప్పుడు మార్నింగ్ 1:30-1:40 పట్టేదల్లా గంటలో అయిపోతున్నది. ఇప్పుడు లాలాజలం విపరీతంగా మంచిగా వచ్చి ఇంకా రుచి బాగా పెరిగింది. ఆ స్ప్రౌట్స్ ఉండే వాసన, రుచి ఇబ్బంది లేకుండా ఈజీగా తినడం కుదిరిందనమాట. ఇలాంటి టెక్నిక్ని మీరు ఉపయోగించుకుంటూ అసలు ఒక 2 రోజులన్న రా ఫుడ్ తిని చూడండి, ఎంత సుఖంగా గాలిలో తేలినట్టు ఉంటుందో, ఎంత ఫ్రెష్గా పొట్టలో ఉంటుందో, మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందో. మీరు అట్లా ఆచరిస్తే మీ ఎక్స్పీరియన్స్ ఆ 2-3 రోజుల్లోనే మీరు రా ఫుడ్ తినేటట్టు కూడా చేస్తుంది. మరి హెల్దీగా ఉండాలంటే ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని మనం ఎక్కువగా తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.